गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయులారా, మీ అందరి హృదయంలో ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి భగవంతునికి అత్యంత వినమ్రపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కాంచీపురానికి దయచేశారనే విషయాన్ని, తదనంతరం కాంచీలో రాజరాజేశ్వరి స్వరూపమైనటువంటి కామాక్షీదేవి ఉగ్రతను శాంతింపచేయుటకై అక్కడ శాలిగ్రామ శిలలో దివ్యమైనటువంటి శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠ చేసిన విషయం, మరియు ఆ యొక్క జలలింగమైనటువంటి జంబుకేశ్వరం నందు కూడా ఆదిశంకరులు శ్రేష్టమైనటువంటి శ్రీచక్ర ప్రతిష్ఠ, వినాయక ప్రతిష్ఠ మరియు తాటంకముల ప్రతిష్ఠ ఇవి చేసిన తర్వాత తిరిగి వారు కాంచీ నగరానికి విచ్చేశారు. కాంచీ నగరంను వారు ఎందుకుగాను చివరిలో అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారనే విషయాలను మనం ఒక్కొక్కటిగా గమనిస్తూ ఆ యొక్క అద్వితీయమైనటువంటి శ్రీ శంకర చరిత్రను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మీయులారా, ఈ లోకంలో కాంచీనగరం అనేటువంటిది ఆ సప్త మోక్షపురులలో ఒకటి. ఇవన్నీ కూడా యుగ యుగాలకు పూర్వమే ఉన్నటువంటి నగరాలు. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయికాః. అందులో ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ముమ్మారు ఈ యొక్క భారత ఖండాన్ని సంచరించారు. శ్రేష్టమైన అనేక తీర్థరాజములన్నింటినీ కూడా పవిత్రమర్చారు. దివ్యమైన కాశీనగరంలో మరియు బద్రికాశ్రమంలో శ్రేష్టమైనటువంటి వాంగ్మయాన్నంతటినీ కూడా రచించి ఆయా ప్రాంతాల్లో అనేకమైన శ్లోకములు కూడా రచించారు. వారికి చాలా ప్రియమైనదిగా అనిపించినది కాంచీ క్షేత్రం. దానికి తగినటువంటి వివరాలను మనం పురాణాల ఆధారంగా మనం తెలుసుకున్నట్లయినా మనకు నిండైనటువంటి ఆనందం మనకు కలుగుతుందని మనం వాటి విషయాల్లో మనం ప్రవేశిస్తున్నాం. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వైదిక ధర్మ ప్రతిష్టాపన మరియు దేవాలయాల పునరుద్ధరణ, ఈ యొక్క దేశం అంతటినీ సంచరించడం ద్వారా వారి కీర్తి సర్వత్రా వ్యాప్తమై సకల జనులు, రాజాది రాజులందరూ కూడా కాంచీ నగరానికి వించేసి వారి దర్శనాన్ని చేసుకోవడం ప్రారంభించారు. ఇటు వైభవోపేతమైనటువంటి సకల కీర్తులను పొందిన ఏకైక సన్యాసి అని నాటి కాలంలో ఎందరో కొనియాడజొచ్చారు. తదనంతరం అనేకమంది శిష్య ప్రశిష్య పరివారమంతా కూడా శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారిని సేవించుకుంటూ ఉన్నారన్నమాట. అప్పటికి ఆయన చివరి ఆయుష్యం అనేటువంటి 32 ఏళ్ళు సంప్రాప్తించాయి. వారు ప్రతినిత్యము కూడా
కామాక్షిదేవి దర్శనం చేసుకుని తనదైనటువంటి ఒక ప్రత్యేకమైన పీఠాన్ని వారు నెలకొల్పారు. అందులో మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర నిత్య పూజలు కూడా గావిస్తూ తను దర్శించడానికి వస్తున్నటువంటి అశేష భక్తజనులందరినీ కూడా దీవిస్తూ ఒక చక్రవర్తిలాగా విరాజమానమై శోభిల్లుతూ ఉన్నారన్నమాట. వీరి కీర్తి సర్వ రాజన్యముల్లో కూడా ఘనమైనటువంటి భక్తి భావాలను ప్రేరేపించాయి. అప్పటి తమిళనాడు రాజ్యంలో ఉన్నటువంటి చోళదేశపు రాజు రాజసేన అనేటువంటి వారు శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారిని ప్రార్థించారు తాము సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించాలని. అందుకు తగిన ఏర్పాట్లన్నీ రాజసేన మహారాజు ఏర్పాటు గావించాడు. కాంచీ కామకోటి పీఠంలో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించడం అనేటువంటిది రెండవ మారు. మొదటిసారిగా వారు కాశ్మీర్లో సంచారం చేసినప్పుడు అక్కడ శారదా పీఠంలో 4వ భాగమైనటువంటి అక్కడ ఉన్నటువంటి పండితులందరినీ కూడా పరాజయం చేసి ఏకమేవ అద్వితీయమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఆయన. అప్పుడు మహాసరస్వతి అశరీరవాణిగా అనేక ప్రశ్నలను ఆయనకు సంధించింది. నీవు బ్రహ్మచారి అయి ఉండి కామశాస్త్రం గురించి నీవు అధ్యయనం చేశావు, దాని గురించి నీ యొక్క ఉత్తరం ఏమనగా, ఆదిగురు శంకర్ లోక్ కళ్యాణమై నేను పరకాయ ప్రవేశం చేసి ఆ విద్య ద్వారా అద్వైత సిద్ధాంతాన్ని స్థాపనం చేయడం కోసం చేశానే కానీ నాలో అటువంటి ఎట్టి వాసనలు కూడా నాలో లేవని, అది వేరే దేహంలో చేసినటువంటి దానివలన ఆ కర్మలు నాకు అంటవని, ఇలా ఎన్నిటికో పండితుల మధ్య అశరీరవాణికి సమాధానం వసంగగా సరస్వతి సకల దేవతలందరూ కూడా జయ జయకారాలు చేశారు. ఆ విధంగా పరమ పవిత్రమైనటువంటి కాశ్మీర్లో ఆయన సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. ఇప్పుడు రాజసేన మహారాజు తమరు మా అందరి ఆనందం కోసం కాంచీ కామకోటి పీఠాన్ని అందులో సర్వజ్ఞ పీఠంగా మీరు అధిరోహించాలని అనేక రాజమహారాజులు ప్రార్థించారు. ఒకానొక శుభదిన నాడు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కామాక్షి సన్నిధానంలో దివ్యమైనటువంటి సువర్ణ సింహాసనం పైన రాజాది రాజులు, తాను స్థాపించినటువంటి వేల కొలది మఠములు, అందులో ప్రధానమైన చతురామ్నాయ పీఠముల్లో ఉన్నటువంటి సకల శిష్యవరేణ్యులు, అనేక ప్రాంతముల నుండి వచ్చినటువంటి వారు అందరి సమక్షంలో వేద పండితులు, దేవాది దేవతలు అందరూ అక్కడ సమక్షమై ఉండగా రాజరాజేశ్వరీదేవి, ఆ మహాలక్ష్మి మరియు సకలమైన దేవతా స్వరూపంగా అక్కడ నిజస్వరూపంతో భాసిల్లింది. అత్యంత వైభవంగా మేళ తాళాలతో మరియు అనేకమైనటువంటి సంగీత నృత్య కార్యక్రమాలన్నీ వైభవంగా ఒక మండలం పాటు నిర్వర్తించారు. అప్పుడు ఆ సర్వజ్ఞ పీఠాన్ని ఆయన అధిరోహించగానే కాంచీ నగరంలో సర్వత్రా ఆనంద డోలికలు వ్యాపించాయి. ఆ కాంచీపురంలో ఆయనకు వైభవంగా రథోత్సవం చేశారు. ఈ విధంగా వైభవమైన సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించినటువంటి శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు తాను మౌనంగా ఉండాలని ఆలోచించి అందరికి కూడా విరామం చెప్పి ఆశీర్వాదం చేసి పంపించేశారు. తదనంతరం ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు తాను నిర్వర్తించినటువంటి అద్వైత ధర్మం ప్రతిష్టాపన మరియు వేరే ధర్మ ప్రతిష్టాపన, తాను వచ్చిన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నెరవేరినవా, మరియు ఇంకా ఏదైనా చేయవలసి ఉన్నదా అని కొన్ని రోజుల పాటు ఆత్మవిమర్శ చేసుకొని దృఢచిత్తంతో తన నిజస్థానానికి వెళ్ళవాలని నిర్ణయించుకున్నాడనమాట. ఆత్మీయులారా, వారు ఇట్టి పవిత్రమైనటువంటి కాంచీపురమునే వారి చివరి విదేహ ముక్తికి దీన్ని ఎంచుకున్నారు అనేటువంటి విషయము మనం కూడా ఎందుకు కాంచీపురాన్నే వారు శ్రేష్టంగా భావించారనే దాన్ని మన బుద్ధికి తోచినట్లుగా మనము ఆత్మవిమర్శ చేసుకుందాం. మహాదేవి యొక్క శక్తిపీఠాలలో
ఇది ఒక శక్తిపీఠం, అనగా అమ్మవారి యొక్క కటి ప్రదేశము ఇక్కడనే పడి ఉన్నదని, ఇది శక్తి క్షేత్రంగా విరాజమానమై ఉంది. కాంచి కామకోటి పీఠంలో ఉన్నటువంటి యతీశ్వర్లకు యోగనామంగా ఇంద్ర అనేటువంటి దాన్ని పరంపరగా కొనసాగుతుందనే విషయానికి మనం కొద్దిగా గ్రంథాల్లో దొరికిన విషయాన్ని మనము చర్చించుకుందాం. కన్నడ భాషలో చిదానంద అవధూత అనేటువంటి వారు దేవీ మహాత్మ్యంలో 4వ అధ్యాయంలో మహిషాసుర వధకు పూర్వం దేవతలందరూ ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సన్నిధానంలో మహిషాసును వధించమని ప్రార్థించారు. ఉగ్రులైనటువంటి త్రిమూర్తులు తమ తేజస్సును అక్కడ ఆవిర్భావం చేశారు. ఆ సమయంలో అష్టదిక్పాలకులందరూ కూడా తమ తమ తేజస్సును అక్కడ అర్పించారు. అప్పుడు శ్రేష్టమైనటువంటి ఆ యొక్క దివ్యమైన తేజస్సుతో నారీ రూపం ధరించింది ఆమె. ఆ విధంగా ఎవరెవరి తేజస్సు ఏ విధంగా నారీ రూపం తాలినది అనే విషయాన్ని ఆయన చాలా చక్కగా వివరించారు. కన్నడలో ఉన్నటువంటి దాన్ని యథావిధిగా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. యమన తేజస్సు ಹುಬ್ಬುತಾನಾಯಿತು ಅಮಳವಾಯುವನ ತೇಜ ಕಿವಿಯಾಯಿತು ಅಮರಪತಿ ತೇಜಸ್ಸು ಕಟಿ ಬುಧ ತೇಜಸ್ತನವಾಯಿತು ವಿಮಳ ಜಂಘೆಯ ವರುಣ ತೇಜಸ್ಸು ಕಮಲ ಭವ ತೇಜಸ್ಸು ಪಾದವು ಸುಮನಸನೇ ಕುಜ ತೇಜಸ್ಸು ನಿತಂಬ ಎನಿಸಿದುದು ಎಂದ. ఆత్మీయులారా, యముని యొక్క తేజస్సు అమ్మవారి యొక్క కనుబొమ్మలయ్యాయి, అంటే భ్రుకుటి అయింది. ఇంకా వాయువు యొక్క తేజస్సు ఆమె యొక్క శ్రవణేంద్రియములైనాయి. తర్వాత అమరపతి తేజస్సు అంటే ఆ యొక్క దేవేంద్రుని యొక్క తేజస్సు కటిభాగమైంది. బుధుని యొక్క తేజస్సు స్తనములు. ఆ యొక్క వరుణుని తేజస్సు ఆ యొక్క జంఘ స్థానం. ఇంకా బ్రహ్మ యొక్క తేజస్సు పాదములైనాయి. కుజుని తేజస్సు నితంబమైనది అని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఆ యొక్క మహాదేవి యొక్క కటి ప్రదేశం దేవేంద్రునిది. అందుకే ఆ కటి ప్రదేశమే కాంచీపుర క్షేత్రముని అక్కడ శక్తి క్షేత్రంగా విరాజమానమై ఉంది. అందుకే ఆ క్షేత్రంలో ఆ యొక్క ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు తాను అక్కడనే సిద్ధి పొందాలనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చి ఉండవచ్చు. రెండవది, అది పంచలింగ క్షేత్రాల్లో పృథ్వీలింగముగా శోభాయమానమై ఉంది. మరియు పూర్వం మహాదేవి తపస్సు చేసింది. ఆ యొక్క కాత్యాయని ఋషికి కుమార్తెగా జన్మించి కాశీ మరియు మథురలో మీనాక్షిగా, కాంచిలో కామాక్షిగా ఆమె అవతరించిన విషయాన్ని కూడా అనేక గ్రంథాల్లో మనం తరచి చూస్తున్నాం.